రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బందరు అసెంబ్లీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా కుల రవీంద్ర బరిలో ఉన్నారు, ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి కుల రవీంద్రతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఎలా సాగుతుంది ప్రచారం? ఆల్రెడీ మీరు 2014 ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు? ప్రచారం చాలా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మేము డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా చాలా వరకు పూర్తి చేసాం. వెహికల్ మీద కూడా అందరినీ ఒకసారి కలవాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి ఈ రోజు నుంచి ఆ ప్రోగ్రాం కూడా చేసుకున్నాం. ఎందుకంటే మొన్న నామినేషన్ చేసుకోవడం, మరి పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా దాదాపు 1000 మంది ఆ కార్యక్రమానికి రావడం కూడా జరిగింది. అట్లాగే ఈ రోజు నుంచి మరి గ్రామాల్లో కూడా అందరినీ కలిసి ఒకసారి వాళ్ళ యొక్క ఓటుని అభ్యర్థించడం కోసం మేము ఇక్కడ రావడం కూడా జరిగింది. చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటనేది మన ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఎంత నష్టపోయామనేది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. అంటే కొత్తగా ఇప్పుడు అంటే మీరు 2014 ఎమ్మెల్యే పనిచేశారు, ఇప్పుడు 2019 నుంచి వైసీపీ సంబంధించిన పేరున ఇక్కడ పనిచేశారు. ఏమైనా ఇష్యూస్ మీరు గమనిస్తున్నారా డెవలప్మెంట్ సంబంధించి కానీ ఇక్కడ సమస్యలకు సంబంధించి? ఆయన డెవలప్ అయ్యాడు కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఈ పక్కనే ఉంది గోడౌన్. ఆయన గోడౌన్స్ కట్టుకున్నాడు. నెలకి 60 లక్షలు 70 లక్షలు దాని మీద రెంటల్స్ వచ్చే విధంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతే తప్ప బ్రతుకులు ఇవాళ చాలా దుర్భరంగా ఉన్నాయి. ఇవాళ గ్రామాల్లో ఇదే గ్రామంలో ఇదిగో చూడండి, ఈ రెక్క పురుగు ఎందుకు వస్తూ ఉంది? ఆయన కట్టినటువంటి గోడౌన్స్ వల్ల. దానికి సరైనటువంటి మెడిసిన్స్ వాడరు, దానికి కావాల్సినటువంటి నెట్ కట్టరు. ఇక దానివల్ల ఈ పురుగు అంతా మన మీద తిరుగుతా ఉన్న పురుగు అంతా అదే. దానికి ఇంకా ఇళ్లలో ప్రజలు ఎలా ఉండగలుగుతారు? అదే కాకుండా గతంలో మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేసాం. అది కాకుండా మరి ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి ఇవ్వాలని కూడా మేము ఆ రోజు లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ ఈ గవర్నమెంట్లో ఒక్క వారెడు పని కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వ్యవసాయ భూములు ఇక్కడ, ఎందుకంటే వేరుశెనగ అలాగే వరి పంట కూడా ఇక్కడ ఉంటుంది. కనీసం కాలువల్లో ఒక్క చారుడు మట్టి కూడా తీసినటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఇవాళ ఎప్పుడు వర్షాలు వస్తే మునిగిపోవడం, అవన్నీ కూడా పంట పోవడం, ఇలాంటి పరిస్థితి ఇక్కడ రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంకా పట్టణంలో అయితే అసలు చాలా డ్రైనేజీ మురిగి కోపంగా తయారు చేశారు. 6400 ఇల్లు కట్టాం, ఒక ఇల్లు కూడా వాళ్ళు పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏది ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు. దానివల్ల ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని పేరుని నాని సాగనంపాలని నిర్ణయించుకున్నాం. అంటే మీ హయాంలో చేయలేనటువంటి చాలా కార్యక్రమాలు మేము చేసాం. మచిలీపట్నానికి మెడికల్ కాలేజ్ కానీ, పోర్ట్ నిర్మాణం కానీ చేసి చూపించాము. అవే మాకు ఖచ్చితంగా ప్రజలతో తిరిగి ఓట్లు వేస్తారని చెప్తున్నారు. అసలు ఆయన చేశారని అంటున్నారు కదా, 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. కనీసం ఈ మెడికల్ కాలేజ్ గురించి కానీ ఏదైనా కార్యక్రమాలు చేశారా? 2014 నుంచి 19 వరకు ఓటు విషయంలో కానీ, మెడికల్ కాలేజ్ విషయంలో కానీ మేము తీసుకున్నటువంటి చొరవ. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి ఆ రోజున హాస్పిటల్ స్ట్రెంత్ సరిపోవట్లేదు, బెడ్స్ సరిపోవట్లేదు అంటే అదనంగా 150 బెడ్స్ పెంచి 500 బెడెడ్ హాస్పిటల్ చేసింది. అది ఈరోజు మెడికల్ కాలేజ్ రావడానికి ఒక కారణమైంది. అట్లాగే ఆ రోజున మేము పంపించినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ, గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో కూడా చేసినటువంటి వాళ్ళతో చేసుకుంటున్నటువంటి కరస్పాండెన్స్ వల్ల కానీ ఇవాళ ఆ ప్రపోజల్ ముందుకెళ్ళడం, మెడికల్ కాలేజ్ పూర్తయింది. దానికి కూడా ఆ మెడికల్ కాలేజ్ ఇవాళ నా రాష్ట్రంలో 4 మాత్రమే శాంక్షన్ అయింది మెడికల్ కాలేజ్. ఈ 4లో ఇది ఒకటే కొంతవరకు వర్క్ జరిగింది. ఇందువల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి బాలశౌరి గారు కృషి చేయడం వల్ల ఇక్కడ కొంతవరకు మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ కట్టారు, ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే. అదేవిధంగా మరి ఇక్కడే పోర్టు గురించి మాట్లాడుతున్నారు. పోర్టు గురించి ఆ రోజున భూములు చేసుకోవడం చేతకలేదు. 10 సంవత్సరాలు చివరికి ఈ పోర్టు తీసుకెళ్లి గోగులేరుకి తాకట్టు పెట్టేశాడు, సంతకాలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున మేము పోరాడి పోర్టుని ఇక్కడే కట్టాలని నిర్ణయించుకున్నాం. 10 ఏళ్ళు ఆయన అసలు శంకుస్థాపన ఊరికి తీసుకొచ్చి కొబ్బరికాయ కూడా కొట్ల రాజశేఖర గారిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి వెళ్ళాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి జీవో ఇచ్చి వెళ్ళాడు, ఉత్తిత్తి జీవోలు. 2014 నుంచి 19 వరకు మేము చేసినటువంటి కృషి వల్ల ఇవాళ అక్కడ భూములు వచ్చినాయి, రైతులు డబ్బులు ఇప్పించాం. ఇవాళ పనులు స్టార్ట్ అయితే వీళ్ళు కావాలని రివర్స్ టెండర్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టయితే ఆల్రెడీ 2022కే బందర్ పోర్టు ఇక్కడ షిప్ వచ్చి ఉండేది. కానీ వీళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఇవాళ మళ్ళీ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ లాగా ఇవాళ ఏదో మట్టి పోసి రాళ్ళు పోసి డ్రామాలు చేస్తారు. అంటే మీరు ప్రత్యర్థిగా ఉన్నటువంటి పేరుని కిట్టుని చూసి మీరు భయపడుతున్నారు, వాళ్ళ నాన్నగారు చూసి భయపడుతున్నారు. ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన కొడుకుని నా కొడుకు ఎంత చేశాడు ఇది చేశాడు, ఆయన ప్రమోషన్ చేసుకుంటా కొడుకు కోసం కరోనా
కరోనా అందరూ కష్టపడ్డారు, మేము వేసాం, మా మీద కరోనా కేసులు కూడా కట్టించారు, ఏదో చేశారని చెప్తా ఉన్నాడు. ఇవాళ వాళ్ళు చేసింది శూన్యం, మచిలీపట్నం చేసింది శూన్యం. ఇన్ని ఇబ్బందులు పెట్టినా మేము ఎదిరిస్తానికి సిద్ధంగానే ఉన్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో బాగా వచ్చారు, రావాలి, వస్తారు, ప్రజలకు హామీ ఇస్తారు, దాంట్లో తప్పే ఉంది. కూడా జగన్మోహన్ రెడ్డిని గుడివాడ తీసుకొచ్చి బందర్ నుంచి ప్రజలు తీసుకెళ్లి బస్సులతో తరలిచ్చారుగా. మళ్ళీ మీరు ఎన్నికల ముందు తెచ్చుకోవడానికి మీరు ఆల్రెడీ ఎన్నికల్లో భాగంగా వాళ్ళు వస్తారు కదా, నాయకులు రాకుండా ఉంటారు కదా, ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఇవాళ మచిలీపట్నంలో భయపడింది పేరు నాని గారు. ఎందుకనంటే దొంగ పట్టాలు, రాత్రుల్లో ఎంఆర్ఓ ఆఫీసర్కి కూర్చొని దొంగ పట్టాలు తయారు చేశాడు. అట్లాగే దాడులు చేపించాడు, అనేక మంది మీద దాడులు చేపిస్తా ఉన్నాడు, గంజాయి బ్యాచ్ని దింపుతా ఉన్నాడు. ఇవాళ అవన్నీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సార్, అంటే మీరు 2009లో ఓడిపోయారు, 2014 కూటమి సహాయంతో గెలిచారు, 2019లో ఓడిపోయారు, మరి ఇప్పుడు 2024 కూటమితో వస్తున్నారు. రవీంద్ర గెలవలేరు ఒక విమర్శ వాళ్ళు చేస్తున్నారు. విమర్శలు చేస్తారు, చేస్తాకే ఉంది. రేపు ఎన్నికల రిజల్ట్ వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది ఏంటనేది. ఎందుకంటే కిందసారి ఎన్నికల్లో ఆయన గెలిపే కాదు, జస్ట్ మేము ఓడిపోయింది విడిగా డబ్బులు, మద్యం, మరి ఈ రకంగా చేయటం. అది ప్రజలు ఇప్పటికీ చెప్తా ఉన్నారు, ఈవీఎంలో తప్పు ఉందేమో అని చెప్పి ఇప్పటికీ ప్రజలు చెప్తారు. మేము అందరం ఓట్లేసాం అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తు వల్ల ముస్లిం మైనార్టీ ఓటు దూరం అయ్యే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతుంది. లేదు, వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడే కాదు కదా పొత్తు, గతంలో కూడా మేము 3 సార్లు వాజ్పేయి గవర్నమెంట్ చేసుకున్నాం, 2014లో కూడా పొత్తు ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే మేము ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రభుత్వంలో 13 లక్షలు 14 లక్షల కోట్లకి అప్పులు అయిపోయింది. రేపు రాబోయే కాలంలో అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా రేపు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి. ప్రత్యామ్నాయం అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ చూపించలేకపోతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది కాబట్టి అందుకని మేము సపోర్ట్తో మేము ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళబోతుందని చెప్తున్నారు. అభివృద్ధి ఆగిపోయింది మచిలీపట్నంలో, అభివృద్ధిని తిరిగి కొనసాగించాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కొల్లు రవీంద్ర పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, మచిలీపట్నం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.